ఓం నమః శివాయ. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఆ శివయ్యని దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారి ఇది. మనం బయటికి వచ్చేటప్పుడు ఎదురుగా మనకు కనపడుతుంది మహాకాళేశ్వర్ కారిడార్. సుమారుగా 850 కోట్లతో మొదటి దశ పూర్తయింది. ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాతన నగరమైన ఈ ఉజ్జయిని యొక్క మహాక్షేత్ర వైభవాన్ని, భస్మాసురుడైన భోళాశంకరుని యొక్క ప్రతిరూపాలను ఎంతో అందంగా చక్కగా రూపుదిద్దారు. ఉజ్జయిని యొక్క పురాతన నామం అవంతిక. మన పురాణాలలో అవంతిక నగరం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండేది. ఇంతటి ప్రాముఖ్యతను, భోళాశంకరుని యొక్క రూపాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశమే ఈ మహాకాల్ కారిడార్. ఈ మహాకాల్ ఆలయం 3వ జ్యోతిర్లింగం. వారణాసిలోని విశ్వనాథ ఆలయం మరియు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మందిరం తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. అసలు ఈ శ్రీ మహాకాల్లో కారిడార్ అంటే ఏమిటి? మహాకాళ మహారాజ్ మందిర్ పరిసార్ విస్తార్ యోజన అనే దాని కింద ఉజ్జయిని జిల్లాలోని ఈ మహాకాళేశ్వర్ ఆలయం దాని పరిసర ప్రాంతాలను చాలా సుందరీకరణగా రూపుదిద్దుకోవటానికి ఉద్దేశించిన ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం దాదాపుగా 2.8 హెక్టార్ల మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణాన్ని 47 హెక్టార్లకు పెంచుతారు. దీనిని ఉజ్జయిని జిల్లా యంత్రాంగం మొత్తం 2 దశల్లో అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయిపోయింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే 17 హెక్టార్ల రుద్రసాగర్ సరస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మహాకాల్ కారిడార్కి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి నంది ద్వారం మరియు రెండవది పినాకి ద్వారం. ఒకేసారి 20,000 మంది యాత్రికులు ఈ కారిడార్ను సందర్శించవచ్చు. దీనిలో ముఖ్యంగా మహాకాల ఆలయానికి అనుసంధానిస్తూ 900 మీటర్ల కారిడార్ ఉంటుంది. ఇది కాలినడకనే మనం చూడాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీనిలో 108 కుడ్య చిత్రాలు మరియు శివ వివాహ్, త్రిపురాసుర వధ, శివపురాణం మరియు శివతాండవ స్వరూపం వంటి శివుడికి సంబంధించిన అనేక కథలను వర్ణించే 93 విగ్రహాలు ఉన్నాయి. అసలు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా? దక్షిణం వైపు ఉన్న ఒకే ఒక్క జ్యోతిర్లింగం ఈ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. హిందూ పురాణాల ప్రకారం ఈ గుడిని బ్రహ్మదేవుడు నిర్మించాడు. దక్షిణం వైపు ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం అని, ఇది శివునికి అత్యంత పవిత్రమైన నివాసాలుగా పరిగణించబడే 12 జ్యోతిర్లింగాలలో ఒకటని, ఈ మందిరం భారతదేశంలోని 18 మహాశక్తి పీఠాల్లో కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. మన భారతదేశంలో ఉన్న మిగతా జ్యోతిర్లింగాలన్నీ తూర్పు వైపుకు ఉన్నవే. ఎందుకంటే మరణ దిశ దక్షిణ దిశ అని మనం నమ్ముతాం. నిజానికి అకాల మరణాన్ని నివారించడానికి ప్రజలు మహాకాళేశ్వరుని పూజిస్తారు. పురాణాల ప్రకారం శివుడు జ్యోతిర్లింగం అని పిలువబడే అంతులేని కాంతి స్తంభంగా ప్రపంచాన్ని చీల్చేశాడు. ఈ ఉజ్జయిని మహాకాల్తో పాటు మిగతా జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం మరియు నాగేశ్వర జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, మహారాష్ట్రలోని భీమ్శంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, వారణాసిలోని విశ్వనాథ్, జార్ఖండ్లోని బైద్యనాథ్ మరియు తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగం. పూర్వం అవంతిక అని పిలువబడే ఈ ఉజ్జయిని నగరం హిందూ గ్రంథాల అభ్యాసానికి ప్రాథమిక కేంద్రం. బ్రహ్మగుప్తుడు మరియు భాస్కరాచార్య వంటి ఖగోళ శాస్త్రవేత్తలు మరియు గణిత శాస్త్రవేత్తలు ఉజ్జయినిని తమ నివాసంగా చేసుకున్నారు. ఎందుకంటే 18వ శతాబ్దంలో మహారాజా జైసింగ్ ఇక్కడ ఒక అబ్జర్వేటరీని నిర్మించాడు. దీనిని వేదశాల లేదా జంతర్ మంతర్ అని పిలుస్తారు. ఇది ఖగోళ దృగ్విషయాలను కొలవడానికి అనేక రకాలైన పరికరాలను కలిగి ఉంది. అలాగే 4వ శతాబ్దానికి చెందిన భారతీయ ఖగోళ శాస్త్రంపై అందుబాటులో ఉన్న తొలి గ్రంథాలలో ఒకటైన సూర్య సిద్ధాంతం ప్రకారం ఉజ్జయిని భౌగోళికంగా 0 రేఖాంశం మరియు కర్కట రేఖ ఖండించే ప్రదేశంలో ఉంది.
ఇలా ఈ ఉజ్జయిని గురించి చెప్పుకుంటూ పోతుంటే ఈ వీడియో సరిపోదు. ఈ ఉజ్జయిని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మర్చిపోకండి, ఈ మహాకాల్ కారిడార్‌ను సందర్శించిన తరువాత దీనికి ఆనుకోనే ఫుడ్ ప్లాజా ఉంటుంది. అనేక రకాలైన తినుబండారాలు అంటే మనకి అన్ని రకాల వెరైటీలు ఆ ఫుడ్ ప్లాజాలో దొరుకుతాయి. ఈ కారిడారు రాత్రిపూట 10 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. మొత్తం ఈ కారిడార్‌ను చుట్టి రావటానికి 2-3 గంటల సమయం పడుతుంది. మీరు వచ్చినప్పుడు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రండి. అది కూడా సాయంత్రం పూట వస్తే చాలా బావుంటుంది చూస్తా. ఇప్పుడు మీకు ఈ మహాకాల్ కారిడార్‌లో సప్త ఋషులను చూపిస్తున్నాను చూడండి. హిందూ పురాణాల ప్రకారం సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడేందుకు బ్రహ్మచే నియమింపబడ్డ పురాణ పురుషులే ఈ సప్త ఋషులు. మనకి ఏడవదైన ప్రకృతమందు జరుగుచున్న వైవస్వత మన్వంతరంలో ఉండే సప్త ఋషుల పేర్లు: కశ్యపుడు, ఆత్రి మహాముని, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. మనకి కొత్తగా పెళ్ళైన వధూవరులకు చూపించే జంట నక్షత్రం పేరు అరుంధతి. ఆ అరుంధతి నక్షత్రానికి పక్కనే ఉండే నక్షత్రమే వశిష్ఠ మహర్షి. ఈ విధంగా మన ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో పైకెత్తి చూస్తే మనం ఈ సప్త ఋషుల నక్షత్రాల వెలుగులను చూడవచ్చు. ఇంత గొప్పవారైన సప్త ఋషులకు ఇక్కడ పెద్దపీట వేసి ఆ సప్త ఋషులను కూడా మనకు చూపించటం జరిగింది. ఈ కారిడార్ అందాలు చూడాలంటే రేత్రిపూట రావాల్సిందే. ఎందుకంటే ఆ వెలుగుల మధ్య చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన ఘటన చూపించే విధంగా ఉన్న ప్రతిమ. అదే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న త్రిపురాంతకాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండే త్రిపురాంతక సంహారం. ఆ పరమేశ్వరుడు మనకు ఎక్కడా కూడా ధనుర్బాణాన్ని ఎక్కుపెట్టి కనపడటం చాలా అరుదు. ఆ విధమైనటువంటి త్రిపురాంతక సంహారాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే అద్భుతమైన ఘటన ఇక్కడ మనం చూడవచ్చు. ఆ పరమేశ్వరుడు ఒకే బాణంతో 3 రాక్షసులను సంహరించిన అద్భుతమైన ఘట్టం ఇది. ఇది గౌతమ బుద్ధుడికి సంబంధించి ఆయన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఘట్టాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మహాకాల్ కారిడార్‌కి 2 ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఒకటి, మనం జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని బయటికి రాగానే నంది ఎంట్రన్స్ గుండా లోపలికి వస్తాం. రెండవది, ఈ త్రిపురాంతక సంహారాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఈ ప్రతిమ వెనకమాల ఉంటుంది. కానీ కన్‌స్ట్రక్షన్స్ సాగుతుండటం వల్ల ఈ ఎంట్రన్స్‌నైతే క్లోజ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓం నమః శివాయ.